హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీ లక్కీ ఛానల్. ఈరోజు ఏం చేద్దామా అని ఆలోచించుకొని సరదాగా బయటకు వెళ్ళాను నా ఫ్రెండ్ తోటి. అలా వెళ్తూ విశాల్ మార్ట్ దగ్గరికి వెళ్ళాం. విశాల్ మార్ట్ బయట ఏం రాసిందంటే సేల్ 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 అని ఉంది. సేల్ అంటే ఏం సేల్, అన్ని షాపులో ఉంది అలానే రాస్తారు కదా అని లోపలికి వెళ్తే నిజంగానే సేల్ అన్నీ భలే రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా, బై టు గెట్ 100% ఆఫ్, బై టు గెట్ 300% ఆఫ్, 300% కాదు 300 రూపీస్ ఆఫ్ అలా పెట్టున్నాయి. క్లాత్లు మనం కొద్దిగా చెక్ చేసుకోవాలి. ఇది భలే జిగేల్ జిగేల్ అంటుంది, స్కర్ట్ భలే ఉంది కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి, అంటే ఈ స్కర్ట్స్లో ఉన్నాయి, కానీ కలెక్షన్ మొత్తం లిమిటెడ్ కలెక్షన్. మనం వాటిలో సెర్చ్ చేసుకొని ఏది బాగుంది ఏది లేదు అని చూసుకోవాలి. ఈ క్వాడ్ సెట్స్ కూడా ఇవి మాత్రం రేట్ 800 to 1000 ఉన్నాయి. క్వాడ్ సెట్స్ లిమిటెడ్ కలెక్షనే, కానీ చూసుకోవాలి మనకి ఏది బాగుంటుంది ఏది బాగోదు, క్లాత్ని అన్నీ చూసుకొని తీసుకోవాలి. అండ్ అలానే అయ్యా బాబోయ్ అనేటట్టున్నాయి. ఏంటి అంటే ప్లాజా సెట్స్ 100 to 300 ఉన్నాయి, 300 రూపీస్లో ఉన్నాయి. బాగుంది కలెక్షన్. అండ్ ఈ షార్ట్ టాప్స్ ఇవి కూడా 150, 300 అలా ఉన్నాయి. బట్ నెక్స్ బాగా డీప్గా వచ్చాయి, లిమిటెడ్ కలెక్షనే ఉంది ఇది కూడా. అండ్ మెయిన్ నేను బాగా ప్రిఫర్ చేస్తాను ఇక్కడ బట్టలు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇవి కూడా షూ, ఫుట్ వేర్స్, ఇలా స్లిప్పర్స్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ అంత బాగా అనిపించలే. డ్రెస్సెస్కి వాటికైతే ఓకే. అలానే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం చిల్డ్రన్ ఐటమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్కి ఐటమ్స్ అయితే భలే ఉన్నాయండి చూడడానికి. ఇవి కూడా చాలా తక్కువ నుంచి నేను ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను కదా, వాటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ వీటిలో కూడా బాగా చెక్ చేసి తీసుకోవాలి ఈ డ్రెస్సెస్లో. అండ్ ఇవి పెన్సిల్ బాక్సెస్ అంట. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఇదివరకు వాడేవాళ్ళం జామెంట్రీ బాక్స్లని, ఇనుపవి, వాటిలో స్కేల్ అండ్ కంపాస్ అండ్ డీకోడం అలా వచ్చేవి కదా. అండ్ ఇప్పుడు ఇవి చూస్తుంటే ఇప్పుడు స్కూల్ ఉంటే బాగుండు, మనం వెళ్తే బాగుండు అనిపిస్తుంది రా బాబోయ్. భలేగా ఉన్నాయి, పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి, పెద్దవాళ్ళకి డబ్బులు బాగా వదిలిస్తారనమాట. లోపల కూడా కానీ మనం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు వెళ్ళి చదువుకుంటే బాగుండే అనిపిస్తుంది. ఇంకా అలా ఆ షాప్లో నుంచి బయటకు వచ్చేసి మేము కేపీహెచ్పి షీట్ షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఫస్ట్ జేఎన్టీవీ దగ్గర మాంగళ్యలోకి వెళ్ళాం. అన్ని రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయి శారీస్ కూడా. అలానే 3 పీస్ సెట్స్ ఉన్నాయి. అబ్బా అవి మాత్రం మీకు చెప్పక్కర్లేదు, 100% గ్యారంటీ ఇస్తాను నేను. చాలా తక్కువ చాలా అంటే చాలా కాదు, వాటికి పెట్టాల్సిన దానికన్నా తక్కువ ప్రైస్లో చాలా బాగున్నాయి. కానీ వీడియోస్ తీయలేదు, చాలాసేపు వెయిట్ చేసాం కానీ కుదరలే, అందుకే తీయలేదు. బయటకు వచ్చేసాం. ఇది కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ ఇవి చైన్స్ చూసాయి, ఇవి ఇన్విజిబుల్ చైన్స్ అంట. మెల్లో వేసుకుంటే చాలా ఇన్విజిబుల్గా ఉంటాయి. ఆ డాలర్ అచ్చమే కనిపిస్తుంది, భలే ఉన్నాయి చూడడానికి. ఇంకా మేమిద్దరం మామూలుగా ఉంటామా, ఇంకా కనిపించిన షాప్లోకి అంతా వెళ్ళడం చూడడం, వన్నీ అడుగుతాం, ప్రైస్ అడుగుతాం, వాడు తగ్గించడు. అది ఆబ్వియస్లీ తగ్గించడు. కొద్దిసేపు బేరం అని బయటకు వచ్చేసాం. ఇంక ఇలా చూసుకుంటూ వెళ్తున్నామండి. అండ్ ఈ తాతను చూసాం, ఈ తాత అస్సలు తగ్గించేలాగా లేడు, అందుకే ముందు చూడంగానే బయటకు వచ్చేసాం. అండ్ మా ఫ్రెండ్ ఇందాక నుంచి ఒక షాప్ వస్తుంది, ఇది చూడు అది చూడు, బట్టల షాప్ యాక్చువల్లీ అది. నేను ఇంకా బట్టలైనా తీసుకుంటుందేమో అనుకున్నా, కాదండి దానికి ఆపోజిట్లో ఒక పానీపూరి బండి ఉంటుందంట. అక్కడ పానీపూరి చాలా బాగుంటుందంట, అందుకని అడుగుతుంది అక్కడి నుంచి. ఇంకా అలానే వెళ్ళేసి పావుబాజీ, పానీపూరి అండ్ చాట్ అన్నీ తినేసేసి మా ప్రయాణం కొనసాగించేసాం. చీకటి పడుతుంది, చాలా టైం అవుతుంది. క్రౌడ్ కూడా చీకటి పడే కొద్దీ క్రౌడ్ కూడా చాలా పెరిగిపోతుంది. ఇలా మాట్లాడుకుంటూ ఒక షాప్లోకి వెళ్ళిపోయామండి. ఆ షాప్లో ఒక హిందీ భయ్యా ఉన్నాడు. వాడికేమో తెలుగు సరిగ్గా సమజ్జవదు, మాకేమో హిందీ, మేమేమో తోడ ప్యాస్దాలో భయ్యా అనే బ్యాచ్ అయిపోతుంది. అలా బేరం ఆడి చివరికి మేము అనుకున్నట్టు కొద్దిగా బార్గెనింగ్లో మేము గెలిచి షర్ట్ కొనుక్కొని వచ్చేసాం. అండ్ కొంతమందికి బార్గెనింగ్ అడగడం, ఇలా బేరం చేయడం కొంతమందికి నచ్చదు, కొంతమంది చెయ్యలేరు, ఎందుకంటే వాళ్ళకి అలా ఇష్టం ఉండదు కాబట్టి. నేనేమంటానంటే కొంతమంది షాప్ ఓనర్స్ బేరం ఆడతారు అని తెలిసి ఎంతో కొంత లిమిట్ పెంచుతాడు దాని కాస్ట్ని. అప్పుడు మనం బేరం ఆడకుండా వాడు ఎంత చెప్తే అంతకు తెచ్చుకున్నామంటే మనం మనీ లూజ్ అవుతాం. అదే ఒక మాట అడిగామనుకోండి, సరే వాడికి గిట్టితే ఇస్తాడు, లేకపోతే లేదు. అలానే మనకి ఆ ప్రైస్కి అది నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. సో అడగడం ఇంపార్టెంట్. సో అండి, ఇది మా షాపింగ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.